హలో అందరికీ. పండగ పనులతో అందరూ బిజీగా ఉన్నారు కదా. నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే కోవా అండి. పిల్లలకి మీకు ఏం చెయ్యాలి అని అడిగితే స్వీట్ తిని మా పిల్లలు అయితే కోవా చేసి అన్నారు. కోవా అయితే మా పిల్లలకి ఎప్పుడు నేను చేసి పెడుతూ ఉంటానులేండి, కానీ వీడియో ఎప్పుడు తీయలేదు. ఇదైతే పెద్ద ఐటెం కాదు, ప్రాసెస్ ఎక్కువ కాదు, టైం మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి. ఆల్మోస్ట్ ఇది నాకు చేయడానికి అయితే 4 hours టైం పట్టింది. సింపుల్గా ఎలా చేయాలో ఏంటో మీకు చూపించేస్తాను, పదండి. కోవా చేసేటప్పుడు అడుగు దల్సరగా ఉన్న ఇనుము కళాయిల్లో చేసుకుంటే బాగా వస్తుందండి. నా దగ్గర అలా లేదనేసి నేను ఇలాగా స్టీల్ ప్యాన్ తీసుకున్నాను. ఇదైతే అడుగు దల్సర ఉంటుంది. నేనైతే 3 లీటర్ల పాలు తీసుకున్నాను. అలా కలుపుతూ ఉండాలండి, దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. పాల కన్సిస్టెన్సీ కానీ ఇలా వచ్చిన పంచదారైనా వేసుకుంటే మన కోవా అనేది రెడీ అయిపోయినట్లే అండి. కోవాలో కాజు గాని బాదం గాని కొద్దిగా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటే బాగుంటది, కానీ దీని ఒరిజినల్ టేస్ట్ మన నోటికి తగలాలి అంటే ఇలానే ఉంటే బాగుంటదని నేనైతే ఏం వేసుకోలేదండి. మీలో ఎంతమందికి కోవా అంటే ఇష్టం అండి? దీన్ని అయితే కప్ కోవా అంటారు, ప్లేట్ కోవా అంటారు, ప్రాంతం బట్టి దీని పేరు మారుతుంది, కానీ టేస్ట్ కాదండి.